దేవుడు చాలా విషయాలు, చాలా సందర్భాల్లో ఛాయారూపకంగా కొన్ని విషయాలు, మరి మాదిరికరంగా ఉండడానికి కొన్ని రూపాలు, వాటిని మనకు తెలియజేయడానికి ఉపమానాల ద్వారా, ఉదాహరణల ద్వారా అనేక విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. అందులో భాగంగానే మరి కొన్ని సంగతులు మనము ఈరోజు నేర్చుకుంటా ఉంటాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతూ ఉన్నాను. మీరు మీ బైబిల్ తెరిచి చూడండి. హమ్మింగ్ వస్తుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి నేను చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు దేవుడు తన దర్శన భాగ్యాన్ని చూపిస్తా ఉన్నాడు. ఒక విషయాన్ని చెప్పడానికి మరొక విషయముతో పోల్చి మాట్లాడతాడు ఆయన. ప్రతి సందర్భంలో కూడా చాలా విషయాలు మనము ఆలోచించాలని, మనం అర్థం చేసుకోవాలని, వాటి ద్వారా దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలన్నదే ఆయన ఉద్దేశం. కనుక ఎక్కడ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఈ 37వ అధ్యాయము 1 నుండి 8 వచ్చిన భాగాల వరకు, కొంచెం లైట్గా చూడు, 1 నుండి 8 వచ్చిన భాగాల వరకు పరిశుద్ధులైనటువంటి దేవుడు యెహెజ్కేలుకు దర్శన రూపంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో జరుగుతున్న సందర్భాలను యెహెజ్కేలు వివరిస్తా ఉన్నాడు. ఏమని అనంటే, ఆయన హస్తము యెహెజ్కేలుని పట్టుకుని ఆత్మవశుడుగా చేసి ఆయన్ను తీసుకుని పోయి ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయలో అతన్ని దింపాడు. ఎక్కడ దింపాడంట? ఎముకలు అంటే ఎముకలు ఎవరికి ఉంటాయి? చచ్చిపోయిన వాళ్ళే కదా ఉంటారు అక్కడ. ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయలో ఎముకలన్నీ ఉన్నాయి. చచ్చినటువంటి ఎముకలు అన్నీ చెల్లాచెదర పడి ఉన్నాయి. దేవుడు యెహెజ్కేలును ఆ దర్శనంలో తీసుకుని వెళ్ళాడు అక్కడికి. తర్వాత అక్కడికి తీసుకెళ్లి ఆ లోయలో దింపాడు. వాటి మధ్య అటు ఇటు నడవమన్నాడు. నడవమంటే వాటి మధ్యలో తిరుగుతున్నాడు. 2వ వచనంలో ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడ్డాయి. అవి కేవలము ఎండిపోయినవి అన్నాడు. అంటే ఎండిపోయినటువంటి ఎముకలన్నీ ఆ లోయలో ఉన్నాయి. ఒక పెద్ద లోయ. లోయ అంటే తెలుసు కదా? లోయ అంటే తెలుసా? 2 పర్వతాల మధ్యలో ఉన్నటువంటి కిందకంట ఉంటది. పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో దాని కింద ఉన్నది లోయ అంటారు. ఎత్తైన ప్రాంతంలో చూస్తే కింద ఉన్నటువంటి లోయ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక పెద్ద మైదానం ఆ లోయలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఎండిపోయిన ఎముకలన్నీ ఆ ప్రాంతం అంతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎముకల మధ్యలో ఇతను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడిగాడు. ఏమని అడిగాడు? ఎండిపోయినటువంటి ఈ ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. దేవుడు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఆయన మరి తెలుసుండే ఆ ప్రశ్న అడుగుతున్నాడా ఆయన? అంటే తెలుసుండే అడుగుతాడు ఆయన. ఎందుకు అనంటే అసలు మన ఆలోచన విధానంలో మనం ఎట్లా ఆలోచిస్తాం, మనం ఏమంటామని. యోబు దగ్గరికి కూడా దేవుడు ఏం చేశాడు? చాలా సార్లు ప్రశ్నలు వేశాడు కదా. యోబు, నీకు చేతనైతే చెప్పు, నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎలా పుట్టావు, నేను భూమిని పుట్టించినప్పుడు నువ్వు ఉన్నావా, జంతువులు పుట్టించినప్పుడు నువ్వు ఉన్నావా, అవి చేసినప్పుడు నువ్వు ఉన్నావా అని యోబును కూడా ప్రశ్నిస్తే యోబు ఒక్కసారి మొత్తం మైండ్ అంతా గిర్ర తిరిగిపోయింది. కనుక దేవుడు ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానం భూప్రపంచం మీద ఎవరూ కూడా చెప్పలేరు. మరి ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకెళ్ళి బ్రతుకుతాయా అని అంటే, అప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా ఎండిపోయిన ఎముకలు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? ఇవి బ్రతకగలవా అని అంటే, ప్రభువా అది యెహోవా, అది నీకే తెలియను అన్నాడు. ఇంకేం చెప్తాడు? నేనేం చెప్తాను నాయన? చేసేది నువ్వు, సృష్టికర్తవు నువ్వు కదా. కనుక ఏదైనా చెప్తే నువ్వే చెప్పాలిగా, నేనేం చెప్పగలను? అది నీకే తెలుసును అన్నాడు. ఆ తర్వాత అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయినటువంటి ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అంటున్నాడు. ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఎవరు? దేవుడు యెహెజ్కేలుతో ఎండిపోయిన ఎముకల మధ్యలోకి తీసుకెళ్ళి, శ్మశానం లెక్కే కదా అంతా అది. ఇంకా ఎముకలంటే వాటి మధ్యలోకి వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు ఆ ఎముకలతో మాట్లాడమంటే యెహెజ్కేలు ఎముకలతో మాట్లాడాలి. మీరు మా మనుషులు లేకుండా, ఏ మనుషులు లేకుండా తీసుకెళ్ళి, ఎవరో లేరండి ఎదురుగుండానే, నిన్ను నుంచోబెట్టి ప్రసంగం చేయమ్మా అంటే ఏం చెప్తావు? మనుషులు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, నేను ఉన్నాను, ఇంకెవరు లేరు, నేను వాక్యం చెప్పమంటున్నాను అక్కడ. ఏం చెప్తావు? ఏమంటావు? ఎవరికి చెప్పమంటారండి? ఎవరికి చెప్పమంటారండి వాక్యం? మరీనండి పాస్టర్ గారు, మీరు ఇంత దారుణం ఏంటండి? మనుషులందరి దగ్గర ఉన్నప్పుడు మీరు చెప్తారా? ఎవరు లేనప్పుడు నన్ను చెప్పమంటారు? అసలు ప్రసంగం ఎవరికి? ప్రసంగం ఎవరికి చెప్పాలి? దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకే చెప్పాలి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి
సువార్తను ప్రకటించమన్నాడు ఆయన. సర్వ సృష్టిలు అంటే సృష్టిలో ఎన్ని ఉన్నాయి మరి? అన్నీ ఉన్నాయి. మనుషులున్నారు, మనుషులతో పాటు సృష్టి కూడా ఉంది. అవునా కదా? ఓ పాస్టర్ గారితో ఇలాగంట, రాత్రి 1 గంటకెళ్ళి చర్చిలోకెళ్ళి ప్రార్థన చేయమన్నాడంట. రాత్రి 1 గంటకి ఎవరుంటారండి చర్చిలో? ఎవరుంటారు? సందగడ ప్రార్థన పెడుతుంటేనే 10 మంది రావట్లేదు. రాత్రి 1 గంటకి వాక్యం చెప్పమంటే ఎవరు చెప్తారు? పాస్టర్ గారిని లేపి 1 గంటకి లేపి నువ్వు వెళ్ళి చర్చిలోకెళ్ళి వాక్యం చెప్పు అన్నాడంట. ప్రభువా చర్చి తాళం వేసి ఉంటది కదా ఇప్పుడు, అందులోకెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు అంటే చర్చి తాళం తీసుకెళ్ళి వాక్యం చెప్పమన్నాడంట. తాళం తీసుకొని లోపలికెళ్ళాడు. లోపల నిలబడ్డాడు. అలా నుంచొని చూస్తావేంటి చెప్పు అంటే, మరి ఎవరికి చెప్పను? అన్ని బెంచీలు, కుర్చీలు తప్ప ఇంకేముంది చీకట్లో? ఎవరికి చెప్పాలి వాక్యం అంటే, చెప్పు దేని గురించి చెప్పమంటావు ప్రభు అంటే, చెప్పు సువార్త చెప్పు అన్నాడంట. ఎక్కడ? చర్చిలో కదా! అర్ధరాత్రి గూడా చర్చిలోకి లైట్లు లేకుండా వస్తే ఎలా ఉంటదండి? ఒక్కరు రావాలంటే? కదా! ఎంత భయమేస్తది? కానీ ఆ మందిరంలోకెళ్ళి ఆ పాస్టర్ గారు ఇంకేం చేస్తాడు చచ్చినట్టు? కూర్చొని ఇంకా సువార్త అలా చెప్తా చెప్తా సువార్త చెప్పాడంట ఆయన. సువార్త 40 నిమిషాలంతా చెప్పేసాడంట వాక్యం. 40 నిమిషాలు వాక్యం చెప్పేసిన తర్వాత, అయిపోయింది ప్రభు ఎళ్ళిపోతాను ఇంటికన్నాడంట. ఎక్కడైపోయింది? సువార్త చెప్పిన తర్వాత మరి నువ్వు పిలిపివ్వా? పిలిపివ్వాలి గదా! అనంట. ఏమని పిలిపిస్తాం? ఇదిగో దేవుడు నీతో మాట్లాడాడు గదా! మాట్లాడిన దాన్ని బట్టి నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాం కదా మరి. పిలిపివ్వాలి గదా! పిలిపివ్వాలి దాన్ని కమాండింగ్ దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలది. మరి నువ్వు పిలిపివ్వాలి గదా! అనంటే, ప్రభువా వాక్యం అయితే చెప్పమన్నావు చెప్పాను. నువ్వు ఎవరిని పిలవాలి ఇప్పుడు? ఆ బెంచీని పిలవనా? ఆ కుర్చీలని పిలవనా? ఎవరిని పిలవాలంటే, నువ్వు పిలు అన్నాడంట. అప్పుడంట, ఇంత వాక్యం విన్నావు కదా! దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు కదా! నీ ఆత్మ రక్షణ కొరకు దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? ప్రభువుని అంగీకరిస్తావా? నీ పాపాన్ని ఒప్పుకుంటావా? అని గట్టిగా అరిచాడంట. గట్టిగా అరిచేటప్పటికి ఆ బెంచీల మధ్యలోంచి 2 చేతులు లేసినాయంట పైకి. ఈడి గుండె ఆగనంత పనైంది ఈయనకి. ఆ 2 బెంచ్‌లోంచి 2 చేతులు లేసేటప్పటికి అయ్య బాబోయ్! 2 చేతులు లేసినాయేంట్రా బాబు అనుకుని. ఆయనకి గుండె ఆగనంత పనైంది. ఒక్కడే ఉన్నాడు, ప్రసంగం చేసాడు, పిలిపిచ్చాడు. లేసి చూస్తా ఉంటే 2 చేతులు లేసినియి. అప్పుడు ఎవరు వాళ్ళు పైకి లేకండి అంటే అప్పుడు ఇద్దరు లేసారు పైనుంచి. ఇద్దరు ఏమన్నా బాబు ఏంటి ఇక్కడున్నారు మీరు ఈ టైంలో అంటే, అయ్యా పక్కింట్లో దొంగతనం చేయడానికి వచ్చాము. వాళ్ళేమో రకరకాలుగా ఏదో పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడేదో కొద్దిగా కిటికీ తలుపు తీసుంది లోపలికి రావడానికి బావుందనుకుని పరిగెత్తుకొనొచ్చి దూకేసి ఇందులో పడిపోయాము. తీరా వస్తే మీరు తలుపు తీశారు. చూసారా? దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి జెప్పాలి. ఆ రోజున ఆళ్ళిద్దరూ మారు మనసు పొంది, మాకు దొంగతనం వద్దు, ఏమొద్దు మా కోసం ప్రార్థన చేయండని వాళ్ళిద్దరూ రక్షించబడ్డారు. కనుక దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకే చెప్పాలి. నిన్ను ఇక్కడ నుంచోబెట్టి వాక్యం చెప్పమంటే ఎవరికి చెప్పమనో దిక్కుమాలిన ప్రశ్నలన్నీ ఏస్తాం. మనమైతే నిజంగా ఏస్తాం. 100 ప్రశ్నలేస్తాం. కానీ యెహెజ్కేలుని తీసుకెళ్ళి ఈ ఎండిపోయిన ఎముకలతో నువ్వేం చేయమంటున్నాడు? ప్రవచనం ఎత్తి మాట్లాడు వాటితో. ఆ ఎముకలతో మాట్లాడు అన్నాడు. మాట్లాడమని ఏం చెప్తున్నాడు చూడండి ఆయన 5వ వచనంలో. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకుందురు అన్నాడు. ఎళ్లి ఏం చెప్పమంటున్నాడు? ఇదిగో ఎముకలారా ఎవరితో? ఎముకలు మీలోనికి జీవాత్మను నేను పంపుతాను. మీకు చర్మాన్నిస్తాను, మీకు నరాలిస్తాను, మీకు మాంసమిస్తాను. మాంసం మీ మీద పొదుగుతుంది, చర్మం మీద కప్పుతుంది, మీకు జీవాత్మనుంచుతాను. కాబట్టి మీరందరూ బ్రతుకుతారు అని ఎముకలతో చెప్పమన్నాడెళ్లి. అప్పుడు ఆ ఎముకలతో చెప్పమంటే యెహెజ్కేలు చెప్పాడు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడగడమని ఒక ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవుడు మాట్లాడమన్నాడు. యెహెజ్కేలు ఎముకలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా ఉంటే ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉంటాయి కదా ఎముకలు. ఈడెముక ఇక్కడే ఉంటదా? ఒకడెముక ఇక్కడే ఉంటదా? ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి. కానీ ఎవరెవరో ఎముకలు, ఏ ఎముకలో ఎవరికి తెలుసు? తెలీదు. కానీ చుట్టూ ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎముకలో, ఎలాంటి ఎముకలో ఏమో తెలీదు. ఈయన ప్రవచనం ఇస్తున్నాడు. ఇదిగో మీలోనికి జీవాత్మను పంపిస్తున్నాను. మీరు మాంసం వస్తది, మీకు చర్మాలొస్తాయి, మీకు నరాలొస్తాయి అనగానే ఆ ఎముకలన్నీ టక 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 టకమని వస్తున్నాయి. గడగడగడమని కొట్టుకుంటా. ఎముకలన్నీ కూడా అతికిపోయాయి. చూడండక్కడ. నేను చూచుచుండగా నరములు, మాంసం వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిన. 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి నిలువుము. ఆయన నాకు ఆజ్ఞాపించును నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచాను. ఇప్పుడు ఎముకలను ఏం చేశాడంటే, ఎండిపోయిన ఎముకలారా మీలోనికి జీవాత్మను పంపిస్తున్నాను అని దేవుని యొక్క ప్రవచనాన్ని ఎత్తుకుని ప్రార్థన చేయగానే ఎముకలన్నీ బ్రతికినాయంట. ఏమర్థమవుతుంది మీకు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఉందా? ఏమైనా ఉందా? అసలు ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? దర్శనంలో దేవుడు ఇదంతా యెహెజ్కేలుకు చూపిస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆ ప్రవచనం ద్వారా ఆ ఎముకలన్నీ కూడా మనుషులుగా బ్రతికి విస్తారమైనటువంటి ఏమైనాయంట? విస్తారమైనటువంటి సైన్యం అయిపోయింది. ఈ దర్శనం అంతటిని చూశాడు.
యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. "ఈ దర్శనం అంతా చూసావు కదా నువ్వు, ఇదేంటో నీకు తెలుసా" అని. అప్పుడు ఆ 11వ వచనం దగ్గర నుండి దాని యొక్క వివరణ ఇస్తున్నాడు. అసలు ఆ దర్శనం ఏంటనే సంగతిని వివరణిస్తున్నాడు అక్కడ చూడండి. "నరపుత్రుడా, ఆ ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించున్నవి" అన్నాడు. ఈ ఎముకలు ఎవరు? అమ్మా, ఎముకలు అంటే ఎవరేమో? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఎముకలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎముకలన్నీ ఎండిపోయి ఎలాగైతే చెదిరిపోయినాయో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ చెదిరిపోయారు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఇదంతా దర్శనం. ఈ దర్శనంలో యెహెజ్కేలుకి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇలాగే చెదిరిపోయి ఉన్నారు వీళ్ళందరూ. కనుక ఆ ఎముకలన్నీ ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే జీవం లేని వారిగా చనిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇక మన బ్రతుకులు నాశనం అయిపోయాయి. మనల్ని కాపాడేవాడు ఎవడో లేడు, మనం రక్షించేవాడు ఎవడో లేడు. ఇక మన బతుకు నాశనమే. కాబట్టి చెదిరిపోయినటువంటి మన జీవితాలన్నీ కూడా ఆ చెదిరిపోయిన చోట్లే చచ్చిపోవాలి తప్ప ఇక మనం బ్రతికించేవాడు ఎవడో లేడు అనుకునేటువంటి స్థితి ఇశ్రాయేలు జాతి ప్రజలది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ఎముకల్లో జీవం పోస్తున్నాను, చర్మాన్ని ఇస్తున్నాను, వాటికి నరాలు ఇస్తున్నాను, వాటిలో జీవాత్మను ఊస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, చెదిరిపోయినటువంటి మనుషులందరినీ కూడా మరలా తిరిగి ఒక్కటిగా చేస్తాను. నాశనానికి వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా మరలా ఒక్కటి చేస్తానంటున్నాడు. అక్కడ మాట చూడండి 12వ వచనంలో కూడా, ఇశ్రాయేలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుమి అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరుస్తాను, సమాధిలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకుని వస్తాను అన్నాడు. ఎక్కడికి వస్తాడట? సమాధులంటే ప్రపంచ వ్యాప్తంగా అంతా చెదిరిపోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు మీరు. ఎండిపోయిన ఎముకలు ఎండిపోయినట్టుగా మీ జీవితాలన్నీ ఎండిపోయాయి. కనుక అటువంటి స్థితిలో నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకుని వచ్చి మరలా మిమ్మల్ని ఏం చేస్తాను? ఇశ్రాయేలు దేశమునకు తోడుకుని వస్తానంటున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నటువంటి జీవితాలను బాగు చేసి మరలా మిమ్మల్ని అందరినీ తీసుకుని ఇశ్రాయేల్ దేశంలోనికి నడిపిస్తాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దాకా ఆయన చెబుతూ ఏం చేశాడంటే, ఎండిపోయిన ఎముకల యొక్క దర్శనాన్ని చూపించి ఆ దర్శనం ద్వారా ఆయన మాట్లాడాడు. చూడండి, కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. 132వ కీర్తన. దేవుడు ఎలాంటోడంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు. మనలాంటోడు కాదు, మనలాగా ఆలోచించేటువంటి వాడు కాదాయన. 132వ కీర్తన 12వ చరణంలో ఈ మాట ఉంది. చూడండి ఒకసారి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. మనమే తంటాలు మారోళ్ళు మనం. రకరకాలుగా ఉంటాం. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఎప్పుడేం మర్చిపోతామో తెలియదు, ఎప్పుడేమంటామో తెలియదు. అప్పుడే ఓకే అంటాం, అప్పుడే అవునంటాం, అప్పుడే కాదంటాం. అది మన టైపు. కానీ దేవుడు అలాంటోడు కాదు. చూడండి ఒకసారి, అది 146వ కీర్తన, 146వ కీర్తన 6వ చరణాన్ని కూడా చూడండి ఒకసారి. నాయన నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? బతుకుందా ఉంది మరి? చెప్పమ్మా. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు అన్నాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. అంటే ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. మనం అబద్ధాలు ఆడుతాం, కానీ అబద్ధం ఆడ్డా ఆయన. కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు గనక అన్ని సందర్భాల్లో కూడా దేవుడు వారితో వాగ్దానం చేశాడు. యోధా గోత్రాన్ని ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షిస్తానన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. అవన్నీ మనకి సమయం సరిపోదు. కానీ ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మొట్టమొదటిగా పరిపాలించిన రాజు ఎవరు? ఒకే భావంతో ఒక్కరుగా కలిసినటువంటి మొట్టమొదటి రాజు పరిపాలించాడు కదా ఆ రోజు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలన్నారు కదా. ఎవరైనా? సౌలు రాజు. సౌలు తర్వాత రెండో రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత మూడో రాజు సొలొమోను. తర్వాత నాలుగో రాజు ఎక్కడున్నాడు? నాలుగో రాజు. మూడో రాజు వచ్చేటప్పటికి బాగానే ఉన్నారు. నాలుగో రాజు వచ్చినప్పటికి ఏమైపోయింది? మొత్తం అంతా కూడా విడిపోయి కొట్లాడుకుని చచ్చారు. మొత్తం 2 భాగాలుగా విడిపోయారు. ఇశ్రాయేలు గోత్రంలో యోధా జనాంగం అంతా కూడా ఒక చోటకి వెళ్ళిపోయారు. 10 గోత్రాలు అందరూ కలిసి ఒక పక్కకు పోయారు. వాళ్ళకేమో రెహబాము, వీళ్ళకేమో యెరోబాము. అన్ని బాములే. వాళ్ళు విడిపోయారు అక్కడి నుంచి. అక్కడి నుంచి విడిపోయిన తర్వాత మొత్తం ఈ ప్రపంచమంతా కూడా చెదిరిపోయారు. ఆ తర్వాత మొత్తం అంతా చెదిరిపోయారు. చెరలోనికి వెళ్ళి దేవుడు వీళ్ళు చేసిన నేరాలకి చెరలోకి పంపించేశాడు దేవుడు. బబులోను సామ్రాజ్యంలో బబులోను రాజు వచ్చాడు, వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇలా ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మేము వస్తామా అన్నట్టుంటది. మీరు కూడా ఆలోచించండి. అసలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఒక చోటకి రాగలరా? అసలు అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందా?
అందుకనే మీరు ఎండిపోయిన ఎముకలాగా అయిపోయారు. మీరు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక మీరు రారు అనుకునేటువంటి స్థితిలో మీరున్నారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి మరలా బ్రతికించి మీకు జీవాత్మనిచ్చి మిమ్మల్ని అందరినీ ఒక్కటి చేసి మరలా మిమ్మల్ని యెరూషలేము చేసి పంపిస్తానంటే ఇప్పుడు జరిగేది అదే. ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ చోటకి వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేది అదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు యూదులందరూ. వాళ్ళందరూ ఒక చోటకి యెరూషలేము వెళ్ళిపోవడానికి ప్రయాణాలు చేస్తున్నారు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 31 వచ్చిన భాగాన్ని చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా ఇదిగో క్రొత్త నిబంధన చేస్తున్నాను మీతో. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున నా వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటిన నేను వారిని ఆ నిబంధన భంగము చేసుకుని కాబట్టి ఇదే యెహోవాకు ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో చేయబాబు నిబంధన ఇదే. వారి మనసులో ఉన్న ధర్మం ఇది ఉంచెదను. వారి హృదయం మీద దాన్ని రాస్తాను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుడినయ్యుందును. వారు నాకు జనులయ్యుందురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుమని తమ పొరుగువాని గూర్చి తమ సహోదరులు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఒక చోట పెడతాను. అందరూ కూడా నన్ను తెలుసుకుంటారు. అందరూ నన్ను తెలుసుకుంటారు. అందరూ నా గురించి ఆలోచిస్తారంటున్నాడు. అంటే ప్రవచనం ఎత్తి దేవుడు ఎండిపోయిన ఎముకలను బాగు చేశాడు. ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా ఒక చోటకి మరలా పంపిస్తానన్నాడు. ఇప్పుడు యూదులందరూ కలిసి యెరూషలేము ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే చచ్చిన వారిని తిరిగి మరలా బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మా వల్ల కాదు, మమ్మల్ని మా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇక మా బతికైపోయింది అనుకున్న వారిని తిరిగి బ్రతికించాడు. ఇప్పుడు వారిని అలాగ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి కూడా చూడండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చూడండి ఒకసారి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటే మన స్థితి ఏంటి? ఇప్పుడు మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి? మనము కూడా చచ్చిన వారమే. ఆ ఎండిపోయిన ఎముకలు ఎలాగైతే ఎండిపోయాయో మనం కూడా అలా ఎండిపోయినటువంటి బతుకులు మనవి. పాపముతోనూ శాపముతోనూ అపరాధములతోనూ చచ్చినటువంటి వారమంట మనం. చచ్చిన వారం మనం అన్నాడు. అంటే ఎండిపోయిన ఎముకలు ఎలాగైతే చచ్చాయో మన కూడా జీవితాలు ఏమైనాయి? అటువంటి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంటే మనం చచ్చిన వారంలో స్థితిలోకి వెళ్ళిపోతే తిరిగి మరలా మనకు జీవం పోశాడంట. ఎవరి ద్వారా? ప్రభు ద్వారా జీవం పోశాడు. చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనలను తిరిగి మరలా ఎలాగా ఏం చేశాడు దేవుడు అంటే తిరిగి జీవం పోసి మనల్ని బ్రతికించాడట. జీవం పోసి. అబ్బా, మనం ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. నేను చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాను, నా ఎముకలన్నీ ఎండిపోయినాయి, ఇక నన్ను బాగు చేసేవాడు ఎవడో లేడు అంటే మీరు కూడా ఆలోచించండి. మనిషిని బాగు చేసేవాడు మరొక మనిషి భూమి మీద ఉన్నాడా? పాపాన్ని తీసివేయగలిగినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? పోనీ నీ పాపాన్ని నేను తీసేస్తున్నటువంటి దేవుడైనా ఉన్నాడా? ఎవరు లేరు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతే ఇదిగో క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికిస్తానంటే మళ్ళీ మనకి జీవాన్ని ఇచ్చి బ్రతికిస్తున్నాడు ఆయన. ఎండిపోయిన ఎముకలను ప్రవచనం ఎత్తి బాగు చేశాడు. ఎండిపోయినటువంటి మన జీవితాలను యేసుక్రీస్తు అనే జీవం ద్వారా బ్రతికించాడు. లేదంటే ఒకవేళ బ్రతికించకపోతే, దేవుడు వాగ్దానం చేయకపోతే మన బ్రతుకులు కూడా ఏమైపోయాయి? మనం కూడా ఏమైపోయే వాళ్ళం? మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. మన బ్రతుకులు కూడా అలాగే ఉండేవాళ్ళం. ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ఆయన ప్రణాళికలో భాగంగానే ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలు చదువుతున్నాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అంటే చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఇద్దరిని కూడా ఏం చేశాడంటే సమాధానపరిచాడంట దేవుడు. సమాధానపరిచాడు. 14 వచ్చిన చూడండి. ఆయన మన ఆ ఆ ఉమ్. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేస్తున్న ఆ 16 వచనంలో కూడా చూస్తే తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి సమాధానపరిచాడట. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరినీ ఒక్కటి చేశాడు. ఆ యూదులలో ప్రభువును అంగీకరించిన వారితో పాపము చేత పట్టబడిన వారే ఉన్నటువంటి వారిని మనం కూడా అన్యజనులు మనల్ని కూడా ఒక్కటి చేశాడు. అది దేవుని ప్రణాళిక అంటారు దాన్ని. ఎందుకు అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 26 వచ్చిన భాగం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నేను చదువుతున్నాను. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరించారో, ప్రభునందు విశ్వాసం ఉంచారో,
పాపమును కడిగి వేసుకున్నారో, మారు మనసు పొందారో, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. ఎంత బాగా అంటే అక్కడ ఉంది చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎలా? ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు, దాసులని స్వతంత్రుని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. చూడండి, విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చినటువంటి సంతానం. అంటే అబ్రహాము పిల్లలు ఇప్పుడు ఎవరయ్యారు? అక్కడ ఉంది కదా, ఎవరయ్యారు ఇప్పుడు? దాసుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్వతంత్రుడు లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, మీరందరూ కూడా వాగ్దాన ప్రకారం మీరు ఏమైపోయారు? వారసులైపోయారు. ఎలా చేశారు అంటే, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటే లోయలోనికి వెళ్ళి యెహెజ్కేలు చేత ప్రవచింపచేసి మిమ్మల్ని అందరినీ ఒక చోటకి చేరుస్తానన్నాడు కదా. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు కనికరించి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారందరినీ కూడా ఒక చోటకి చేర్చి, వారు వీరు అని భేదము లేకుండా క్రీస్తునందున్న వారందరూ కూడా దేవుని కుమారులు అబ్రహాము ద్వారా అన్నాడు. అందుకే ఇప్పుడు చూడండి, యూదులైనా గ్రీస్తు దేశస్థులైనా మనమైనా కూడా ఒక్కటే ప్రభువులో. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా, యూదులు ఇప్పుడు కూడా ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఇంకా మెస్సయ్య ఇంకా రాలేదంటున్నారు యూదులు. అందులో ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఇంకా మెస్సయ్య రాలేదు, ఇప్పుడు మెస్సయ్య వస్తున్నాడు అంటున్నాడు. నెతన్యాహు మాట్లాడుతున్నాడు కదా. కనుక బైబిల్లో ఉన్న చరిత్ర కట్టుకథ అయితే కాదు, కట్టుకథ కాదు, అది హిస్టరీ. కనుక దేవుడు అద్భుతంగా రాయించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనల్ని కూడా ప్రేమించి, మనకు రక్షణకు అవకాశం లేదు, ఆ ఎముకలు ఎండిపోయినట్టుగానే మన జీవితాలు కూడా పాపం చేత చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతే క్రీస్తు ద్వారా జీవం ఇచ్చి మనల్ని బ్రతికించాడు, మనల్ని ఒక్కటిగా చేశాడు. ఇది మనం సంపాదించుకున్నది కాదు, మన తెలివితేటల చోట మన గొప్పతనం చదువు వచ్చింది కాదు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. ఇది మీరు సంపాదించుకున్నది కాదు, దేవుడు ఉచితంగా కృప ద్వారా ఇచ్చాడు, ఇది ఒక వరంగా ఇచ్చాడు, ఇది మీరు సంపాదించుకుంటే వచ్చేది కాదు అన్నాడు. కనుక మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ త్యాగం చేస్తే మనం బతికాం. ఆయన రక్తాన్ని చిందిస్తే మనం బతికాం. మనం కూడా ఎముకల టైపే కదా. కానీ దేవుడు ఏం చేశాడు? తన రక్తము చేత మనల్ని బ్రతికించాడు. ఈ స్థితిని, ఈ యొక్క రక్షణ ప్రణాళికను జీవితాంతం కాపాడుకుని బ్రతకమన్నాడు. అందుకే మనం బలంలోకి ఎందుకు వెళ్తున్నాం? బలారాధన ఎందుకు తీసుకుంటున్నావు? దాని అర్థం ఏంటి? బలం వస్తుందని కాదు, ఆరోగ్యం వస్తుందని, అంతకన్నా కాదు. అది ఎందుకు తీసుకోవాలి అంటే ఆరోగ్యం కోసం, బలం కోసం కాదు. నువ్వు నా దానివి, నువ్వు నా వాడవు, నీ జీవిత కాలం అంతా కూడా ప్రభువుని అంగీకరించి నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నా గురించి నువ్వు బ్రతకాలి అంటున్నాడు. అది బల్లారాధన అంటే. అంతేకాదు, నువ్వు చేస్తున్న ప్రతి దానిని లెక్కలోకి తీసుకుంటున్నావు. నువ్వు ఏ పాపమైతే చేస్తున్నావో ఆ పాపమునకు శుద్ధీకరణ, పశ్చాత్తాపము కలిగి బ్రతకడానికి, పాపం చేయకుండా ఉండడానికి, లోకంలో కలిసిపోకుండా ఉండడానికి బల్లారాధన. కనుక బల్ల తీసుకోవాలి, లేదంటే నీకు క్షమాపణ ఉండదు, నీకు పశ్చాత్తాపం ఉండదు, పాపంలోనే బతుకుతావు, పాపంలోనే వెళ్ళిపోతావు. ఎండిపోయిన ఎముకలకు దేవుడు జీవం ఇచ్చాడు, ఒకరు ఇవ్వకపోతే అవి ఏమవుతాయి? ఎండిపోయి చచ్చిపోవాలి, నశించిపోవాలి తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత, మనం ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకడమే. రండి ప్రార్థన చేసుకుందాం.